ఈ లెసన్ లో మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో మన ఎగ్జామ్ మార్క్స్ యొక్క పర్సంటేజ్ ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయవచ్చో తెలుసుకుందాం. పర్సంటేజ్ ను క్యాలిక్యులేట్ చేయడానికి ముందుగా ఎక్సెల్ లో ఒక ఎంప్టీ వర్క్ షీట్ లో సబ్జెక్ట్, మార్క్స్ అబ్టైన్డ్ మరియు మాక్సిమం మార్క్స్ అనే 3 ఫీల్డ్స్ ను క్రియేట్ చేయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఫీల్డ్ లో మన ఎగ్జామినేషన్ లోని డిఫరెంట్ సబ్జెక్ట్స్, అదేవిధంగా మార్క్స్ అబ్టైన్ లో మనం పొందిన మార్కులు, అలాగే మనకు ఎన్ని మార్కులకు పరీక్ష ఇవ్వబడిందో ఆ మార్కులను ఎంటర్ చేయాలి. ఈ విధంగా మార్క్స్ ఎంటర్ చేయడం పూర్తి అయిన తర్వాత టోటల్స్ ను క్యాలిక్యులేట్ చేయాలి. మార్క్స్ అబ్టైన్ కాలంలోని కింద ఉన్న సెల్ ను సెలెక్ట్ చేసి ఆటో సమ్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మార్క్స్ అబ్టైన్డ్ కాలంలోని అన్ని సెల్స్ సెలెక్షన్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత కీబోర్డ్ పై ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అదేవిధంగా మాక్సిమం మార్క్స్ కాలంలోని అడుగున ఉన్న సెల్ ను సెలెక్ట్ చేసి ఆటో సమ్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ మాక్సిమం మార్క్స్ మరియు టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ను పొందగలిగాము. ఇప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో చూద్దాం. మార్క్స్ అబ్టైన్డ్ బై మాక్సిమం మార్క్స్ ఇంటూ 100. ఈ ఫార్ములాను ఆటో సమ్ ఆప్షన్ లో అప్లై చేయాలి. ఏదైనా ఒక ఎంప్టీ సెల్ ను సెలెక్ట్ చేసి ఆటో సమ్ పై క్లిక్ చేయాలి. మన ఫార్ములా ప్రకారం మార్క్స్ అబ్టైన్డ్ C13 లో ఉంది. C13 బై మాక్సిమం మార్క్స్ అనేవి D13 లో ఉన్నాయి. కాబట్టి D13 ను టైప్ చేయాలి. ఇంటూ 100 ను టైప్ చేయడానికి, ఇంటూ సింబల్ ను టైప్ చేయడానికి కీబోర్డ్ పై షిఫ్ట్ బటన్ నొక్కి పట్టుకొని 8 నెంబర్ ను ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం ఎంటర్ చేసిన మార్క్స్ యొక్క పర్సంటేజ్ 84.8. ఈ విధంగా మన ఎగ్జామ్ మార్క్స్ యొక్క పర్సంటేజ్ ను ఎక్సెల్ లో ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసుకునవచ్చు.